హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో ఎందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డెవెన్లో మంచి హ్యాచ్ బ్యాక్లో ఆటోమేటిక్ వెహికల్ తీసుకొచ్చాను. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2015 10th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2015 December రిజిస్ట్రేషన్ మారుతి సుజుకి ఆల్టో K10 VXI పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి ఏంటంటే శ్రీ వెంకటేశ్వర మోటార్స్ మాదాపూర్లో ఉంటుంది. నా నంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తుంటుంది అనమాట. అండ్ మన ఫైనాన్స్ కూడా చూసుకోండి, అప్ టు 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను. సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అప్ టు 70 to 80% వరకు మీకు ప్రైవేట్ ఫైనాన్స్ చేస్తాను. మీరు కూడా డైరెక్ట్గా కార్ తీసుకుంటే కూడా చెప్పండి, నేను ఫైనాన్స్ చేపిస్తాను, ఇన్సూరెన్స్ చేపిస్తాను, ఆర్టీఓ ప్రాసెస్ కూడా చేపిస్తాను అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైజ్లో మీరు ఇక్కడ చూసుకోండి. సో లైట్స్ వచ్చేసి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. లోపల ఒక్కటి క్రోమ్ ఫినిష్ మాత్రం కొంచెం డల్ అయింది. ఫాగ్ లైట్స్ అయితే నాట్ అవైలబుల్. వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీరు చూసుకోండి, చాలా బాగా మెయింటైన్ చేస్తే ఎక్కడ కూడా ఫ్లడ్ ఎఫెక్టెడ్ కానీ లేకపోతే మీకు ఇదేంటంటే యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. వెహికల్ సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే 3 cylinder 1000cc వెహికల్ అనమాట, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో. సో మీకు సిటీలో వచ్చేసి ఏంటంటే మీకు 15 వరకు మైలేజ్ వస్తుంది, హైవే మీద అయితే 20 వరకు మీకు మైలేజ్ వస్తుంది అనమాట. వెహికల్ సంబంధించిన అండర్ బాడీ, వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వస్తే బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకోండి, యాప్రాన్స్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఆ ఇంజన్ లో ఎలాంటి లీకేజెస్ లేదు. బ్యాటరీ కండిషన్ బాగుంది. ఫ్రంట్ షో ప్యానెల్ చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ కండిషన్ లో మెయింటైన్ చేశారండి. 28,000 మాత్రమే తిరిగింది, చాలా బాగా మెయింటైన్ చేశారు. సో వెహికల్ ఏదో తీసుకున్నారు కానీ సెకండ్ వెహికల్ లాగా తీసుకున్నారు అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన మీకు ఇక్కడ మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం చూసుకోండి. సో వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ లో కూడా మొత్తం చూసుకోండి, చాలా బాగా మెయింటైన్, మొత్తం ఒరిజినల్ పెయింట్ లో ఉందన్నమాట వెహికల్. సో బానెట్ పట్టి ఒకటి వేయించారు. అండ్ దాంతో పాటు వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వస్తే, సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లో మీకు లెదర్ సీట్ కవర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఉంది. ఆటోమేటిక్ ఏఎంటీ ట్రాన్స్మిషన్ అనమాట. మీరు మాన్యువల్ కూడా డ్రైవ్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ డోర్స్, పవర్ విండోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. అండ్ సెంట్రల్ లాకింగ్ కూడా అవైలబుల్ ఉంది. కీ చూసుకోండి, డ్యూయల్ కీస్ అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఓన్లీ 28,000 kilometers మాత్రమే తిరిగింది. పిన్ టు పిన్ షోరూమ్ ట్రక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోండి, లెదర్ సీట్ కవర్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన మీకు బ్యాక్ సైడ్ కూడా చూసుకొని మారుతి సుజుకి K10 VXI ఆటో గేర్ షిఫ్ట్ రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ కంపెనీ నుంచే ఉన్నాయన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, డిక్కీ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన క్వార్టర్ ప్యానల్ అంతా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన టైర్ కూడా చూసుకోండి, స్టెప్నీ టైర్ 70% వరకు ఉంది, కంపెనీ టైర్ అనమాట ఇది. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. అండర్ బాడీలో కూడా ఇక్కడ కూడా యాక్సిడెంటల్ మాత్రం కాలేదు, నీట్ గా జీపీ మెల్లిగా. సో అండర్ బాడీలో కూడా మీకు మంచిగా ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఎలాంటి ఫ్లడ్ ఎఫెక్టెడ్ యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. సో వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో కూడా మీరు చూసుకోవచ్చు. సో వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ ఏం లేవన్నమాట. మొత్తం కంపెనీ షోరూమ్ పెయింట్ మాత్రమే ఉంది. సో వెహికల్ సంబంధించిన గ్లాసెస్ కూడా మీరు చూసుకోండి. సో ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు కూడా ఎలాంటి గ్లాసెస్ కూడా మారలేదు. ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. ఈ బండి కూడా ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్ గా ఇన్స్పెక్ట్ చేస్తాము, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ వెహికల్ సంబంధించిన ఫ్యూయల్ ఓపెనింగ్ చూసుకోండి. అండ్ వెహికల్ సంబంధించిన సో లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కో ప్యాసింజర్ సీట్ కూడా చూసుకోండి. సో ఇలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదన్నమాట. సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే నాట్ అవైలబుల్ ఉందండి. వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే దీనికి వచ్చేసి అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాం. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు అప్ టు 70 to 80% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను, మీకు ప్రైవేట్ ఫైనాన్స్ లో. మీకు ఓనర్స్ కానీ ఓనర్స్ గ్యారంటర్ కానీ ఉంటే. అండ్ మన ఆఫీస్ లొకేషన్ శ్రీ వెంకటేశ్వర మోటార్స్ మాదాపూర్ అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే 3,25,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట, 3,20,000. అండ్ సో ఇలాంటి మంచి కార్స్ గురించి మన ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.